6 కొండలు దాటినాక 7వ కొండ మీద నివాసం ఉంటాను. నువ్వు నీలపు రంగులో ఉంటావు, నేను నీలపు రంగులోనే ఉంటాను. నువ్వు శనిదేవుడివి, నేను శనిదేవుణ్ణే. శం అంటే సుఖము, నీయతే అంటే ఇతడి వలన భక్తులకు అందించబడుతుంది. నువ్వు తలుచుకుంటే నీ భక్తులను మహారాజ్యాలకు అధిపతులను చేస్తావు. నేను అంతే కదా. నువ్వు 7వ గ్రహానివి, నేను 7 కొండల మీద ఉంటాను. సామాన్య మానవులకు ఈ విశేషాలు ఏమీ తెలియవు, కనుకనే నువ్వంటే భయపడుతున్నారు. నిన్ను నన్ను వేరుగా చూస్తున్నారు. నువ్వు కోరిన వరాన్ని ఇస్తున్నాను. భక్తులు ఒక శనివారం నాడు మొదలుపెట్టి 7 శనివారాల పాటు నిన్ను ముందుగా పూజించి తర్వాత నన్ను పూజిస్తూ ఒక మహావ్రతంగా చేస్తారో వాళ్ళకి నువ్వు ఇచ్చే ఫలితంతో పాటు నా సంపూర్ణమైన అనుగ్రహం కూడా లభిస్తుంది. వాళ్ళు సమస్త శనిదోషాల నుండి విముక్తులై సౌఖ్యాన్ని పొందుతారు. ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాది సమస్త శ్రేయస్సులను పొందుతారు. ఇందులో ఏమీ సందేహపడనక్కర్లేదు అని వరమిచ్చాడు. సౌనకాది మహర్షులంతా సూతుడు చెప్పింది విని చాలా ఆనందించి